మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటుగా పట్టభద్రులు ఉన్నారు. వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? ధానావత్ రాజాలు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది. అవునన్నా. కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు. అవును. దాంతోపాటుగా ప్రేమందర్ రెడ్డి బీజేపీ పార్టీ నుండి, దాంతోపాటు టీఆర్ఎస్ రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరికి ఓటేస్తారు? మేము తీర్మానం మల్లానికి ఇద్దాం అనుకున్నాం. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? అంటే బీసీ క్యాండిడేట్ మంచి ఎడ్యుకేషన్ పర్పస్ అను బీసీ క్యాండిడేట్ కూడా మనకు పైకి రావాలి, అందుకని మేము మల్లన్నకి ఓటు వేయాలని అనుకుంటున్నాం. ఓకే. దాంతో మా నిరుద్యోగుల సమస్యల మీద పోరాడే అవకాశం ఉన్నదా? ఉన్నది. తీర్మానం మల్లన్నకు ఉంది, ఆయన వయసు ఉంది, ఆయన పోరాడతాడు, ప్రశ్నిస్తాడు. ఓకే. దాంతోపాటు ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నా? 2 లక్షల దాకా 2.5 లక్షల దాకా గెలుస్తామన్న. నా నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు మదన్. ఎక్కడ? మా త్రిపురం అన్న. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తూ ఉంది కదా, మీరు ఎవరికి ఓటు వేయదలుచుకున్నారు? మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మానం వల్లకే సపోర్ట్ చేద్దామని, తీర్మానం వల్లకే ఓటు వేద్దాం అనుకుంటున్నామన్న. తనకే ఎందుకు వేయాలనుకుంటున్నారు? తనకంటే అతను ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ఒక సామాన్య వ్యక్తి కుటుంబం నుంచి వచ్చి ఏవి అంటే డబ్బు లేకున్నా సరే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడి ఒక 72 రోజులు జైల్లో ఉండి ప్రజల కోసం కష్టపడుతుంది కాబట్టి అతన్ని గెలిపించి మరింత ప్రజల కోసం పోరాడుకోవడానికి అతన్ని ఎన్నుకున్నాను, మేము నిర్ణయించుకున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు కదా, చట్టసభల్లో నిరుద్యోగుల సమస్యలు, వారికి ఉన్న జాబు క్యాలెండర్ కానీ వీటి గురించి కొట్లాడే అవకాశం ఏమన్నా ఉన్నదా? ఖచ్చితంగా ఉందండి. నిరుద్యోగుల గురించి ఆయనకు ఏ అధికారం లేనప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి నిరుద్యోగుల మీద చాలా కొట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన కృషిని గుర్తించి ఆయన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి సీటు ఇవ్వడం పట్ల మేము కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆయన నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి, విద్య పైన కూడా ఖచ్చితంగా కొట్లాడతాడు. అతను ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యంపై ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సమస్య మీద కూడా మేము ఆయనకు సపోర్ట్ చేస్తాం. ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నారు? దాదాపు 2 లక్షల మెజార్టీతో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్కారం సార్. పేరు? రమేష్. ఏ మండలం? తిప్రామన్. మీకు గ్రామం తిప్పారన్న. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందండి? ఉందండి. ఇప్పుడు జరిగే బై ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? తీర్మానం మల్లన్న ఇద్దాం. మల్లన్న గారికి ఎందుకు వేయాలనుకుంటున్నారు? అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూనే నిరుద్యోగ సమస్య, అట్ ద సేమ్ టైం ఉపాధి కల్పన గురించి చాలా ప్రశ్న జరిగింది ఆయన. ఓకే. ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తిని మనము ఎంఎస్ ద్వారా ఎన్నుకుంటే మనకు అన్ని సమస్యలు తీర్చాయని చెప్పి అదొక వ్యక్తి. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం అధికార పార్టీతో ఉంటూ ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. మరి అతను నిరుద్యోగుల సమస్యల మీద పోరాడడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఉందండి. ఎందుకంటే లాస్ట్ సారే వాస్తవానికి లేకున్నా కానీ ప్రయత్నం జరిగింది, చాలా పోరాటం జరిగింది. ఆ సార్ని జైలు పెట్టడం కూడా జరిగింది. ఓకే. ఆయన కానీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చి కూడా తాను ఇప్పటికి కూడా ప్రభుత్వాల సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. ఎందుకు నిరుద్యోగుల గురించి అలాంటి వ్యక్తి చూద్దామని చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు జీరో పాలిటిక్స్తోనే వస్తున్నారు. అతనుకున్న ఆస్తి మొత్తం గవర్నమెంట్కి రాసి ఈరోజు జీరో బడ్జెట్తోని రాజకీయంలోకి వస్తున్నాడు. దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తా ఉన్నారు? 100% ఇది స్వాతంత్ర విషయం. ఎందుకు ప్రజాస్వామ్యం ఇలాంటిది మంచిది, ఇలాంటిది అందరూ చేయాల్సిన విషయం. ఎంత మెజార్టీతో గెలుస్తారు? మెజారిటీ గురించి 100% గెలుస్తారు పక్కా. ఓకే, థ్యాంక్ యూ. పేరేనా? నా పేరు పరమేష్ అండి, మిర్యాలగూడ మాది. ఓకే. ఇక్కడ నేను ఇందిరమ్మ కాలనీలో ఉంటా. నాది ఎంఎస్సి బీఈడి కంప్లీట్ అయ్యింది. ఓకే. అయితే ఇక్కడికి తీన్మారం మల్లన్న గారు ఎప్పటి నుంచో నేను చూడాలి, ఇంతలో చూడలేదు, క్యూ న్యూస్ ఛానల్ చూడడం జరిగింది. ఓకే. కానీ అసలు చూద్దాం, అసలు అన్న గురించి చాలా విన్నాం. ఎందుకంటే సామాజిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమం కానీ చాలా వరకు మీ క్యూ న్యూస్ ఛానల్ చాలా చూడడం జరిగింది. ప్రత్యక్షంగా ఒకసారి కలుద్దాం, అన్నం కలిసి అసలు మా నిరుద్యోగుల బాధలేంది, నిరుద్యోగులు ఏ విధంగా బాధపడుతారు, ఇంకా అదేవిధంగా ఇంతవరకు జాబ్ క్యాలెండరు గురించి కానీ, నెక్స్ట్ ఫర్దర్ చేయబోయే ఎటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తాడో అవన్నీ సార్ని అడిగి తెలుసుకుందామని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు ఆయన ఉన్న ఆస్తి మొత్తం గవర్నమెంట్కి రాసిచ్చి జీరో పాలిటిక్స్లోకి వచ్చారు. దీన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ పొలిటీషియన్ చూసుకుంటే చాలా వరకు ఎలక్షన్లో నిలబడుతున్నారంటే వాళ్ళు ధనవంతులై ఉండి నిలబడడం జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఇట్లా జీరో బ్యాలెన్స్తో వచ్చి నిజంగా చేస్తున్నంటే నిజంగా అన్నకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఓకే అండి. ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నారు? దాదాపుగా 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా. యాక్చువల్గా లాస్ట్ టైమే ₹1 కూడా అసలు యాక్చువల్గా ఏంటంటే వేరే వాళ్ళు పెట్టినా కానీ
అన్న ఒక్క రూపాయి కూడా లేదు, కానీ సైలెంట్ ఓటింగ్ జరిగింది. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమేమి తెలియదు, కానీ యాక్చువల్గా అన్న ఒకటి రెండు తేడాతో ఓడిపోయాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఓకే, ఇక్కడ పక్కన ఇంకో పట్టుభద్రుడు ఉన్నారు. అన్న మీ పేరు ఏం పేరు? మా పేరు వెంకటేశ్వర్లు, నందిపాడు, మిర్యాలగూడ. ఓకే అండి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయబోతున్నారు? మేము తీర్మార్ మల్లన్న గారికి ఓటు వేస్తాం. తనకే ఎందుకు వేయాలనుకో? ఎందుకంటే తనలో పేదల పక్షంలో ఉండి కొట్లాడుతాడు, అంతేకాకుండా నిరుద్యోగుల గురించి పట్టించుకుంటాడు. ఎవరు తెలియని టైంలో కూడా అన్నగారు వచ్చి జనాలకు చైతన్యం తీసుకొచ్చాడు. ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చాలా గట్టిగా ఫైట్ చేసి తన యొక్క అన్నీ వదిలేసి మన పేదల కోసం జైలుకు పోయి 72 రోజులు జైల్లో ఉండి జనాల కోసం కొట్లాడిన వ్యక్తి. అతన్ని గెలిపించుకుంటే శాసనమండలిలో పోయి మన కోసం ఎంతకైనా తెగించి మనకి అన్ని విధాలుగా ప్రయోజనం కలిగేలా చేస్తాడు. అలానే కాకుండా తన ఆస్తుల్ని మొత్తం 1.5 ఆస్తుల్ని డైరెక్ట్ గవర్నమెంట్కి ఇచ్చేసి 0% తన ఆస్తులు లేకుండా డైరెక్ట్గా వచ్చి పోటీ చేసి రాజకీయంలో కొత్త చైతన్యం తీసుకొస్తున్నాడు. కాబట్టి అతనికి ఓటేసి గెలిపిస్తే మిగతా వాళ్ళు కూడా తనను చూసి చైతన్యం కలిగి జీరో పాలిటిక్స్లోకి అందరూ వచ్చి ప్రజలకి డైరెక్ట్ సేవ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే, దాంతోపాటుగా ఈరోజు ఆయన అధికార పార్టీలో ఉంటూ పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నిరుద్యోగుల సమస్యల మీద అతను గలం విప్పే అవకాశం ఉందా చట్టసభల్లో? ఖచ్చితంగా ఉన్నదన్న. అధికారం ఆయన గెలవ ముందు నుంచే ఫైట్ చేసినాడు. రేపు గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ చైతన్యం తీసుకొస్తాడని మేము అనుకుంటున్నాం. ఓకే.